ఇక్కడ వాకింగ్ వల్లే కలిగిందంటారు. ఆయన కలలకు సాకారంగా ఇక్కడ అనేక నిర్మాణాలు దర్శనమిస్తాయి. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక శేష జీవితాన్ని ఇక్కడే గడుపుతానని పలుమార్లు వైఎస్ఆర్ చెప్పారు. అంతకుముందే ఆయన అకాల మరణం చెందడంతో పార్థివ దేహానికి ఇడుపులపాయ ఎస్టేట్లోని అంతిమ సంస్కారం జరిపించారు. తరలి వస్తున్న జనంతో ఆ స్థలం శోకసంద్రంగా మారింది. వైఎస్ఆర్ మృతదేహం ఖననం చేసిన రోజు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఆ రోజు రాలేకపోయిన జనం ఇప్పుడు నిత్యం ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. పేదల పాలిటి పెన్నిధి అయిన వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ఆయన మా దేవుడని కన్నీరు పెట్టుకుంటున్నారు. పుష్పాలు ఫలాలతో ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఆయన చనిపోలేదని, ఇంకా బతికే ఉన్నాడని, మాలోనే ఉన్నాడని విలపిస్తున్నారు. తమ నేతను ఎవరూ తమ నుంచి దూరం చేయలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ అమర్ రహే అంటూ బరువైన గుండెలతో నినదిస్తున్నారు. చాలా మేలు చేశాడు. మాకు అదే సార్ మాకు చాలా బాధగా ఉంది. 3 రోజులు ఉంటే అన్నమే తినలేదు. మా బిడ్డలకు మాకు ఎంతో మేలు చేసినాడు రాజశేఖర రెడ్డి. నా జీవితం అంతా ఆయన ఇచ్చిన బిచ్చే నాకు. బతుకుతున్నా సార్ నేను. ఇడుపులపాయను తీర్చిదిద్దడానికి వైఎస్ ఎంతో పాటుపడ్డారు. అక్కడ ప్రతిష్టాత్మకమైన IIITని నెలకొల్పారు. అక్కడి విద్యార్థులతో ఆయనకున్న అనుబంధం సామాన్యమైంది కాదు. ఆ విద్యార్థులను సొంత బిడ్డలా ఆదరించారు. చివరకు ఆయన అకాల మరణంతో వాళ్లంతా అవాక్కయ్యారు. రాజశేఖర రెడ్డి అంతిమ క్రియల్లో వాలంటీర్లుగా విద్యార్థులు సేవలందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇడుపులపాయ అంటే చాలా ఇష్టం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎంతో శ్రమించారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని దేశంలోనే ఓ గొప్ప ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. అందుకోసం ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీన్ని సరస్వతి దేవాలయంగా అభివృద్ధి చేయాలనుకున్నారు. అందుకోసం ప్రతిష్టాత్మకమైన IIITని నెలకొల్పారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులంటే ఆయనకు చెప్పలేనంత అభిమానం. వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేవారు. అయితే ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఆయన అంతిమ సంస్కారాల్లో తామే వాలంటీర్స్ గా పాల్గొనాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని వాపోతున్నారు. చిత్తూరు జిల్లా అనుపల్లిలో తొలి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్ఆర్ సెప్టెంబర్ 2 ఉదయం 8:30 బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు. హోరుగాలి, కుండపోత వర్షం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు అడ్డంకిగా మారాయి. కర్నూలుకు 40 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం మీద నుంచి ఆయన ప్రయాణిస్తున్నప్పుడు హెలికాప్టర్ కూలిపోయింది. 60 ఏళ్ల వయసులో తాను రాజకీయాల నుంచి తప్పుకొని ఇడుపులపాయలోనే గడుపుతానని ఆయన చెప్పేవారు. కాని విధి వక్రీకరించింది. మృత్యువు వెంటాడింది. హెలికాప్టర్ రూపంలో ఆయనను బలి తీసుకుంది. ఆయనతో పాటు దానిలో ప్రయాణిస్తున్న 2 అధికారులు, 2 పైలట్లు మృత్యువాత పడ్డారు. జనం మధ్యన గడిపిన మనిషి జనం కోసం బయలుదేరి తిరిగి రాని లోకాలకు పయనమయ్యారు. ఆయన చనిపోయిన విషయం మరుసటి రోజు గుర్తించారు. చివరకు ఆయన మృతదేహాన్ని ఆయన కలల సౌధమైన ఇడుపులపాయ ఎస్టేట్ కు తీసుకొచ్చారు. లక్షలాది మంది ప్రజలతో ఇడుపులపాయ నిండిపోయింది. ఆ ప్రాంతమంతా ఎక్కడ చూసినా జన సందోహమే. తమ కుటుంబ పెద్ద చనిపోయాడంటూ భోరుని ఏడ్చే ఆయన అభిమానులే. దేశమంతా నివ్వెరపోయింది. ఆ సేతు హిమగిరి నమ్మలేకపోయింది. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. దేశం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. అన్ని రాష్ట్రాలు సంతాప దినాలు ప్రకటించాయి. నేతలంతా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన లాస్ట్ లైఫ్ రెస్టింగ్ పాయింట్ ఇడుపులపాయ కావడంతో నిత్యం దేశంలోని అనేక ప్రాంతాల నుంచి జనం అక్కడికి తరలి వస్తున్నారు, నివాళులర్పిస్తున్నారు. తమను అన్ని విధాలా ఆదుకున్న తండ్రి తరలిపోయాడని గుండెలు బాదుకుంటున్నారు. మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఆరోగ్యశ్రీ దాత కనిపించకుండా పోయాడని తల్లడిల్లిపోతున్నారు. రాజన్న నువ్వెక్కడా అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆయన లేకపోతే మాకు దిక్కెవరని రోధిస్తున్నారు. అలుపెరగని నాయకుడు రాజశేఖర రెడ్డి ఇక లేరన్న మాట వినలేమంటున్నారు. ఆయన మళ్లీ మా కోసం రావాలని కోరుకుంటున్నారు. మాకు కేవలం బాధగా ఉంది అనుకుంటే దుఃఖం పుల్లుకొని వచ్చాంది. కేవలం ఆయన చేసిన సేవలు అవన్నీ ఎత్తుకుంటే మాకు డాక్రా మహిళలకు ఈ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రతి ఒక్క విషయానికి మాకు ఆయన పోయినాడనే విషయమే మాకు గుర్తుకు రాలేదు. ఇంకా ఇప్పటికి ఆయన పోయినాడని మాకు ఏలా అనుకునేదానికే లేదు, నిద్రలో కలగనట్టుంది మాకు. అన్ని వర్గాల ప్రజల మన్ననలు చూరగొన్న గొప్ప నేత రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో కొలువై ఉంటారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకున్నా అమరజీవిగా చరిత్రలో నిలిచిపోయారు.
ఎందరు నేతలున్నా రాజన్న సాటి మరెవరూ లేరని ముక్తకంఠంతో జనం నినదిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. టీవీ9 సమాచార స్రవంతిని సహసమర్పించారు.